సీమ గర్జన టీవీ ఛానల్ కార్యాలయానికి ఒకరు రావడం జరిగింది. మరి వారిలో ఉన్న ప్రతిభ ఏమిటి? ఒక చాక్ ముక్క పట్టుకొని ముగ్గులు వేస్తూ ఈరోజు కంప్యూటర్ యుగంలో అడుగు పెడుతున్న ఎంతోమంది ఉన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తూ వస్తున్నారు. కేవలం తాను ఎదుగుతూ ఇంకొకరిని ఎదిగించాలన్న ఆలోచన చాలామందికి ఉన్న ఆచరణలో పెట్టడం కొద్దిగా కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఏదో ఒకటి చెయ్యాలి కాకుండా అభివృద్ధి చేయాలి, ఆర్థికంగా ఎదగాలి, యువతరానికి బాట వేయాలి అనుకుంటున్న తరుణంలో మనకు పరిచయం అయ్యారు. చాలా కాలంగా ముఖాముఖి కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించే మేరకు రావడం జరిగింది. మరి వారు ఏంటి, చదువుకున్న రోజుల్లో ఏమనుకున్నారు, ఏమయ్యారు, ఏం చేస్తున్నారు అంటే గరిటె పట్టే ఒక మహిళ ఈరోజు గగనాన్ని కూడా వెళ్తున్నారు. అంత శక్తి స్త్రీలలో ఉంది, నిరూపించడం కాదు, చేసి చూపిస్తున్నారు. మరి వీటిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే. మీ పేరు, ఊరు, ఎక్కడ జన్మించారు, మీ తల్లిదండ్రుల నేపథ్యం ఏంటి అనేది మీరు 2 మాటలు చెప్తే. తప్పకుండా సార్. సార్ నా పేరు కర్ణాటి రాగసుధ. కర్ణాటక. నేను కర్నూలు, నేటివ్ ఫ్రమ్ కర్నూలు. ఓకే. కర్నూలులోనే పుట్టి పెరిగి కర్నూలులోనే చదువుకున్నాను సార్. ఇక్కడే స్థిరపడ్డాను. ఓకే. అంటే ఏం చేస్తున్నారు ప్రస్తుతం మీరు? సార్ ప్రస్తుతం నేను రియల్ ఎస్టేట్ కంపెనీని నడుపుతున్నాను. ఓకే. గతంలో నేను ఫస్ట్ టీచింగ్ ప్రొఫెషన్తో నా కెరియర్ స్టార్ట్ అయింది. ఒక 9 years నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న తర్వాత, అంటే మనము జీవించడం కాదు, ఎంతో మందికి ఉపాధి కల్పించాలి అని నాకు ఎప్పటి నుంచో ఉండింది. సో దాంతో నేను బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో డైరెక్టర్గా ఉండి ఒక 500 members-కి దాంట్లో ఆపర్చునిటీ కల్పించి 500 మందికి అమ్మా సో చేయడం జరిగింది. తర్వాత లాక్డౌన్ టైంలో చాలామంది, అంటే బయటికి రాలేని సమయంలో చాలామంది బిజినెస్లు వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి ఆ టైంలో నేను రియల్ ఎస్టేట్ రంగం ఎంచుకోవాల్సి వచ్చింది. ఎందుకు అట్లా ఆలోచన? అంటే నేను ఒక బిజినెస్ని కూడా స్టార్ట్ చేశాను సార్. ఓన్గా బిజినెస్ చేస్తూ, అంటే విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. దాంతో నేను ఒక బ్యూటీ అకాడమీని స్టార్ట్ చేసి కొంత 100 మందికి నేను ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ట్రైనింగ్స్ ఇప్పించి వాళ్ళందరికీ ఓన్గా ఉపాధి కల్పించి సర్టిఫికేట్ కోర్సెస్ చేయించాము. దాంతోపాటు సహస్ర అని ఒక మల్టీమీడియా ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కర్నూలులోనే. స్టార్ట్ చేసిన ఫ్యూ మంత్స్కే లాక్డౌన్ అనేది వచ్చింది. సో అప్పుడు చాలా లాసెస్కి గురయ్యాం మేము కూడా, ఆర్థికంగా బాగా దెబ్బపడింటారు. సో ఆ టైంలో పెట్టుబడి లేకుండా ఒక మంచి కార్పొరేట్ సంస్థలో బిజినెస్ ఆపర్చునిటీ అనేటప్పటికి ఆ సంస్థ దాని గురించి అన్ని క్షుణ్ణంగా తెలుసుకొని అప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి అనుభవం లేకపోయినా అడుగు పెట్టాల్సి వచ్చింది. అనుభవం అంటే ఏదో ఒక రంగంలో ముందు, అంటే రియల్ ఎస్టేట్లో ఏదో ఒక సంస్థలో చేసింటారు కదా? ఖచ్చితంగా సార్. చేసినారా? చేసినాం సార్. ఓకే. అలా చేస్తూ సొంతంగానే ఉండాలి అనేది. అంటే ఇప్పుడు మీ కార్యాలయం కర్నూలులో ఉందా, ఇంకెక్కడైనా పెట్టారా? సార్ మాకు ఆఫీస్ మెయిన్గా నేను హైదరాబాద్ బేస్డ్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. దాంతోపాటు మేము అబ్రాడ్లో కూడా ఇండియన్ ప్రాపర్టీ ఈవెంట్స్ మన తెలుగు ప్రజలకు, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు మేము అక్కడ కండక్ట్ చేస్తూ ఉంటాం సార్. ఏ దేశాల పేరమ్మా? సార్ మేము యుఎస్లో, దుబాయ్లో, మలేషియాలో చేస్తుంటాం. ఇక్కడ రాయలసీమలో పుట్టి మన తెలుగు ప్రజలు అక్కడ ఉన్నారు కదా సార్, వాళ్లకు మన ప్రాపర్టీ. అంటే ఇంత ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? అంటే వెళ్ళిపోవాలి అట్లా అంటే గత 6 సంవత్సరాల నుంచి మాకు క్లయింట్స్ కూడా ఉన్నారు సార్. టీమ్కి కూడా క్లయింట్స్ ఉన్నారు. ఓకే. సో మనము ఒకసారి వెళ్ళి వాళ్లకు సర్వీసెస్ని అందివ్వాలి ఇంకా అన్నట్టు ఆ కాన్సెప్ట్లో మేము ప్రాపర్టీ ఈవెంట్స్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. అది సక్సెస్ఫుల్గా చేసుకున్న తర్వాత మేము రేయాన్షి అని ఒక ఓన్గా మాకు ఫర్మ్ స్టార్ట్ చేసాం. ఇక్కడ హైదరాబాద్లోనే. కర్నూలులో కూడా మనకు ఆఫీస్ ఉంది. ఓకే. ఎక్కడ అమ్మా కర్నూలు? ఇక్కడ కర్నూలులో బిర్లా కాంపౌండ్లో జగదీష్ మాల్లో. అసలు మీరు వీడియో కండక్ట్ చేస్తుంటారు, అంటే కొన్ని మీటింగ్స్ ట్రైన్ చేస్తుంటారు. అదే మిమ్మల్ని చూసా నేను. అంటే నేను అనుకున్నా కర్నూలులో ఇట్లా మోటివేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా నాకు. అంటే మిమ్మల్ని చూసి కూడా సుమారు 3 ఏళ్ళ పైన అవుతుంది. పర్వాలేదే,
ఇప్పుడు ఎట్లుందంటే స్త్రీ ఎక్కడైనా ఒక అడుగు ముందు వేయాలంటే వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు సహజంగా. కానీ మీరు అన్నిటినీ పక్కకు పెట్టేసి మీ లక్ష్యం దిశగా అడుగులు వేయడం అనేది చాలా గొప్ప విశేషం. థ్యాంక్ యూ సార్. అలా నిజంగా నాకు చాలా హ్యాపీ. అప్పటి నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా. చూద్దాం ప్రగతి ఎలా ఉంటుందో. ఎందుకంటే ఎదిగినాక నేను ముఖాముఖి నిర్వహించడం అనేది నాకు ఇష్టం లేదు. ఎదుగుతున్నప్పుడే వాళ్ళలో ప్రతిభను ఏముంది, వాళ్ళ ఆలోచన ఏంటి అనేది తెలుస్తుంది. జనరల్గా ఛానల్స్ ఎట్లుంటాయంటే ఎదిగినాక చూపిస్తాయి. నేను ఎదుగుతున్నప్పుడే అవకాశాలు ఎలా ఉన్నాయి, యువతకు ఎట్లా మీరు నేర్పిస్తున్నారు అనేది చూశాను. మంచి మోటివేషనల్ స్పీకర్ లాగా ఉన్నారు మీరు కూడా. సార్ మాకంటే ట్రైనింగ్స్ కూడా మా కంపెనీలో అలాగే మంచి మంచి స్పీకర్స్తో ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. మేము కూడా ట్రైన్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇప్పుడు సుమారుగా ఎంతమందికి మీరు ఇక్కడ ట్రైన్అప్ చేసి ఉంటారు కర్నూలులో? సార్ కర్నూలులో దాదాపు మోర్ దాన్ 500 మెంబర్స్ పైన చేర్పించుంటారు. కర్నూలులోనే కాకుండా హైదరాబాద్లో ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా టీం ఉన్నారు సార్. రియల్ ఎస్టేట్ ఎట్లుందమ్మా ప్రస్తుతం? సార్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ అయితే ఉంది సార్. బిజినెస్ లేదు అని చెప్పడానికి లేదు. మధ్యలో లాస్ట్ ఇయర్ కొంత స్లోగా ఉండింది. కారణం ఏంటి? అంటే ఒక రెసెషన్ లాగా వచ్చింది సార్ చెప్పాలంటే. ఓకే. అంటే దాదాపు చాలా మంది అంటే గవర్నమెంట్ చేంజ్ కావడం కావచ్చు, ఎక్కడ కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తున్నది, అన్నిటికంటే విభజన కారణం. విభజన చాలా పెద్దది. దాని తర్వాత కూడా బాగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు సార్. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. మెయిన్గా మేము ఎంచుకోవడం హైదరాబాద్ ఎందుకంటే ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇండియాలోనే ద టాప్ మోస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానీ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధికంగా ఉంది. కాబట్టి మనకు కర్నూలుకి చాలా దగ్గర కాబట్టి హైదరాబాద్ ని చూస్ చేసుకోవడం జరిగింది. రాకపోకలు కూడా 3-4 గంటల్లో అయిపోతుంది కాబట్టి అంటే అక్కడే ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు మనము మన పిల్లల్ని చదివించాలి హయ్యర్ స్టడీస్ అంటే అందరూ సిటీసే ప్రిఫర్ చేస్తారు. అవును. సో మనకు దగ్గర కాబట్టి హైదరాబాద్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. ఇట్లా విజయవాడ కంటే ఇక్కడ మనకు దగ్గర కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానివ్వండి అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది అనే ఉద్దేశం మెయిన్ గా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం ఒకటి. తర్వాత ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువ హైదరాబాద్ లో ఉంటాయి. సో అందుకు దాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. అంటే ప్రాపర్టీ అంటే ఒకప్పుడు మేము గత 20 సంవత్సరాల క్రితం మాకు కూడా ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి హైదరాబాద్ లో. అప్పుడు మాకు సరైన అవగాహన లేక మేము పెట్టుబడులు పెట్టలేకపోయాం. అప్పుడు 100లలో గజం ఉన్న రేటు ఈ రోజు లక్షల్లోకి అయిపోయింది. సో అది మళ్ళీ ఆ పొరపాటు చేయకూడదు అని చెప్పేసి మేము కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అక్కడ ఫోకస్ చేయడం జరిగింది సార్. చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. అదే విధానాన్ని కర్నూలు కూడా పెడితే బాగుంటుందేమో అని. ఖచ్చితంగా సార్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే అన్ని బిజినెసెస్ అండర్ వన్ రూఫ్ అనేది ఒకటి ప్లాన్ చేసుకోవాలి. సో విత్ ఇన్ అ కపుల్ ఆఫ్ మంత్స్ వి ఆర్ అబౌట్ టు స్టార్ట్. ఇక్కడ కూడా ఏమైనా వెంచర్స్ ఏమైనా తీసుకొని చేయాలని ఉంటుందా? ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. అంటే మీరు రియల్ ఎస్టేట్లో పెట్టినప్పుడు అంటే మీరు స్థలాలు కొని వెంచర్ వేస్తారా, కన్స్ట్రక్షన్ కూడా చేస్తారా? సార్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాం సార్. ఇప్పుడు సిటీలో ఇక్కడ చేస్తూ ఉన్నాము. అంటే సైట్ తీసుకున్నాక మాకు ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మేము క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు అక్కడ చేపిస్తున్నాం. ఇక్కడ అనేది ఇంకా ఆలోచన అంటే అంత పెద్ద వెంచర్లు ఇక్కడ లేవనా? ఇక్కడ స్థలాలు ఇక్కడ మనకు అంటే స్థలాలు కూడా ఉన్నాయి సార్. చాలా మంది చాలా కంపెనీస్ ఉన్నాయి కర్నూలులో కూడా. సో మేము ఒకటి చూస్ చేసుకున్నాం మెట్రోపాలిటన్ సిటీలో డెవలప్ చేసుకొని అక్కడ నుంచి విస్తరింప చేసుకోవాలి. మాకున్న క్లయింట్స్ వాళ్ళ నీడ్ ని బట్టి మేము చూస్ చేసుకోవడం జరిగింది సార్. ఈ శిక్షణలో వాళ్ళు పొందుతున్నప్పుడు అంటే మీరు ట్రైనప్ చేస్తుంటారు కదా, యువత ఏం కోరుకుంటున్నారు సార్? ఇప్పుడు యువత అంటే ఒక లక్ష్యం దిశగా చాలా మంది పోవడం లేదు సార్. వాళ్ళకు ఒక డైరెక్షన్ చూపించగలగాలి. అంటే మనము ఒక కంపాస్ మనకి ఏ విధంగా డైరెక్షన్ చూపిస్తుందో సో ప్రతి ఒక్కరికి ఒక కోచ్ కానీ ఒక మెంటర్ కానీ ఒకరి గైడెన్స్ అనేది అవసరం అని చెప్తాను సార్. ఎవరికైనా ఇప్పుడు నాకైనా ఎవరికైనా మనం ఎంత ఎదిగినా ఒకరు మనకు ఉండాలి అని చెప్పేసి. సో ఆ లక్ష్యం దిశగా అంటే మనకు ఆ గోల్ ని రీచ్ కావాలంటే మనం ఒక ప్రణాళిక ఒక ప్లానింగ్ ఉండి దాని ప్రకారం మనము వర్క్ చేసుకుంటే అంటే ఒక్కరిగా చేయలేదు కొన్ని టీం ద్వారా వర్క్ చేసుకోవచ్చు. సో అలా టీం వర్క్ చేస్తున్నాం. టీం బిల్డ్ చేసి టీం వర్క్ చేస్తున్నాం సార్. మీ కాడికి వచ్చినప్పుడు ఈ ట్రైనింగ్స్ ఎలా అంటే వాళ్ళకి ఏ బిజినెస్ లో అయినా ఏ మార్కెటింగ్ రంగంలో అయినా చాలా ఉపయోగపడతాయి సార్. ఒక రియల్ ఎస్టేట్ లోనే కాకుండా. ఓకే. అంటే జనరల్గా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాన్ని కోరుకుంటున్నారా లేదా ఏదో ఆర్థికంగా ఎదిగి పైకి రావాలని
కోరుకుంటున్నారా? వాళ్ళు అడిగినప్పుడు మీరు అడుగుతారు కదా, డెఫినెట్ మీ గోల్ ఏంటి ఏమి అని అడిగినప్పుడు ఏమని అడుగుతారు వాళ్ళు? సార్ అంటే కొందరు మినిమం ఒక 1 lakh రూపీస్ మినిమం ఎర్న్ చేయాలి, మేము ఒక జాబ్ చేస్తున్నాము, బిజినెస్ చేస్తున్నాము, దాంట్లో మాకు అంటే ఆర్థికంగా మేము సాటిస్ఫాక్షన్ లేదు, అంటే మాకు అక్కడి వచ్చేది సరిపోతుంది, ఇంకా అడిషనల్ గా ఏదైనా మా ఫ్యామిలీ కోసం పిల్లల కోసం ఏదైనా చేయాలి అంటే ఇంకొక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కావాలి అనే ఆపర్చునిటీ కోసం చాలా మంది వస్తున్నారు సార్. ఓకే. సో వాళ్ళు అదనంగా వాళ్ళకి వచ్చే ఒక 40-50 వేలతో పాటు అదనంగా ఇంకొక 50 వేలు 1 లక్ష రూపాయలు వస్తే బాగుంటుంది అనే ఆలోచన చాలా మందికి ఉంది సార్. ఇప్పుడు నీడీ ఎక్కువ పెరిగిపోతుంది. నీడ్ ఎక్కువ ఉంది సార్. చాలా. మీ హాబీస్ ఏంటమ్మా మామూలుగా? నేను జనరల్ గా బుక్స్ చదివేదాన్ని మంచిగా. ఇప్పుడు లేదు. ఇప్పుడు టైం సరిపోవడం లేదు. మ్యూజిక్ వింటాను, అంటే కొంచెం రిలాక్సేషన్ కోసం. ఇప్పుడు మీరు అంటే వేరే దేశాలకు వెళ్తుంటారు కదా, అక్కడ వాళ్ళు ఎలా అడుగుతున్నారు, ఏం డిమాండ్స్ ఏమైనా అడుగుతున్నారు వాళ్ళు? సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే చాలా మంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడే మన వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, అక్కడ కూడా చేస్తున్నారు సార్. తర్వాత ఇప్పుడు ఎవరైతే H1B వీసా వెళ్ళి ఇప్పుడు ఇంకా ఫ్రెషర్స్ ఉంటారు, జాబ్ ఉంటుందో లేదో గ్యారంటీ లేదు, అలాంటి వాళ్ళందరూ పెట్టుబడులు మన ఇండియాలోనే పెడుతున్నారు. సో ఎప్పటికైనా తిరిగి వచ్చేస్తాం అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. ఇంకా ఉన్నారు. నేను నాకు తెలిసి అందరూ అక్కడే చాలా మంది ఇప్పుడు ఎంఎస్ చేసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు సార్, అక్కడ లేవు. సో అలాంటి వాళ్ళు ఏదైనా మార్కెటింగ్ చిన్న చిన్న జాబ్స్ కూడా ఆపర్చునిటీస్ చాలా మటుకు లేవు ఈ మధ్య కాలంలో. ఈ గత 2-3 సంవత్సరాలుగా చాలా టఫ్ గానే ఉంది సార్. తిరిగి మళ్ళీ మన దేశానికి రావాలని వాళ్ళు భావిస్తున్నారు అన్నమాట. చాలా మంది ఆస్తులు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఇక్కడ ప్రొటెక్షన్ ఉండట్లేదు, ఎవరో కబ్జా చేస్తుంటారు అని అంటుంటారు, నిజమేనది? డెఫినెట్ గా సార్, ఎందుకంటే చాలా మనం వింటూ ఉన్నాం, చూస్తున్నాం కూడా గతంలో. కాబట్టి ఇప్పుడు మెయిన్ గా మేము ఏం చేస్తున్నామంటే మాకు ఒక కంపెనీకి లీగల్ ప్యానల్ కూడా ఉంది సార్. సో ఫస్ట్ మేము ఏదైతే సైట్ ఏమైతే మేము డీల్ చేస్తున్నామో దాని అప్రూవల్స్ పర్ఫెక్ట్ గా చూసుకుంటాం, లీగల్ గా పర్ఫెక్ట్ గా ఉంది, తర్వాత డాక్యుమెంటేషన్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాకనే దాంట్లో దాన్ని మేము ప్రమోట్ చేస్తాం. సో వాళ్ళకి మళ్ళీ పోస్ట్ సర్వీస్ కూడా ఇస్తాం అన్నట్టు, అంటే ఇప్పుడు కమర్షియల్ ప్రాపర్టీస్ కావచ్చు, రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగా. తర్వాత మళ్ళీ వాళ్ళు ఫ్యూచర్లో 3-5 years తర్వాత రీసేల్ చేయాలనుకుంటారు, అది కూడా మేమే సర్వీస్ ఇచ్చేలాగా. సో ఆ విధంగా చేస్తున్నాం సార్. మనకి ఇప్పుడు అప్రూవల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉండవు సార్, వాళ్ళు ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలు ఒక నమ్మకాన్ని కలిగించేందుకు లీగల్గా వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు, ప్లస్ వాళ్ళ ఆస్తుల పరిరక్షణ కూడా మీరే బాధ్యతలు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పర్సనల్ గా మేము ఇన్వెస్ట్ చేస్తే అంటే ఎవరిదైనా హార్డ్ అండ్ మనీ కదా. అవును. ఒక 20 లక్షల ప్రాపర్టీ నుంచి 50 లక్షల కోటి రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అవును. కొన్ని సంవత్సరాల హార్డ్ అండ్ మనీ అని. కాబట్టి ఇప్పుడు నేను పర్సనల్ గా మేమైతే ఎలా ఆలోచించి పర్యవేక్షించి కొంటామో ఆ విధంగానే క్లయింట్ అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళే మనలాగా ఆలోచించి ఆ విధంగా ఇన్వెస్ట్ చేపిస్తాం సార్. అదే మామూలుగా సంస్థలు ఏర్పాటు చేసేవాళ్ళు, ఇప్పుడు మీది రాగసుధ. అవును సార్. రాగసుధ అనే కంపెనీ పేరుతో కాకుండా ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటారు? అంటే నన్ను నేనే ప్రమోట్ చేసుకోవడం కాకుండా అందరికి టీమ్ కి కూడా గ్రోత్ ఉండాలి, ఆ విధంగా చూస్ చేయడం జరిగింది సార్. నా మంచి ఆలోచన అమ్మా. అంటే ఒక వెలుగుని అంటే చీకటి నుంచి వెలుగులోకి రావడము, బ్రైట్నెస్ అంటే మనకు ప్రతిరోజు దినదిన అభివృద్ధి కలిగేలాగా అన్నట్టు రేయాన్షి అని స్టార్ట్ చేయడం జరిగింది సార్. యువత ఏదో చేయాలన్న ఆలోచనలో ఉంటూ ఒక అడుగు ముందు వేస్తూ మళ్ళీ ఆగిపోతున్నారు. మాకు నిరుద్యోగం పెరిగిపోవడము, ఉపాధి దొరకక సంసారాలను వదిలిపెట్టేపోయే వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఉన్నారు. దానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? మనకు బయట ఉద్యోగ అవకాశాలు తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి సార్. అంటే మనము దాన్ని వెతకడం ఆపర్చునిటీగా తీసుకోవడం లేదు. సో మనకి ఇదే కావాలి, ఇంత జీతమే ఉండాలి, ఇదే అంటే అందరికి ఇప్పుడు ఫ్రెషర్స్ అందరికి ₹1,00,000 జీతం రావాలంటే అది పాసిబుల్ కాదు అందరికి. సో ఎవరో కొందరికి మనకు క్యాంపస్ సెలక్షన్స్ లో రావచ్చు. సో దానికోసమే వెయిట్ చేసి మనం కాలాన్ని వృధా చేసుకోవడం కంటే ఏదో ఒకటి మొదలు పెట్టి తర్వాత మనం ఎదుగుతూ వెళ్ళాలనేది నా ఉద్దేశం. అనుభవం ఉండాలి, ఏదో ఒక రంగంలో అనుభవం ఉండాలి. ఓకే. అంటే చివరిగా మీ లక్ష్యం ఏంటి? అంటే భవిష్యత్తులో
కర్నూలు కూడా ఏమన్నా అంటే ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా పెడుతున్నారో అదేవిధంగా ఇటు రాయలసీమ ప్రాంతంలో కూడా విస్తరించడానికి ఏమన్నా ఆలోచనలు ఉందంటారా? సార్ ఆలోచన చేస్తున్నాం సార్. ఒక సంస్థని ఇక్కడ స్టార్ట్ చేసి ఓన్లీ రియల్ ఎస్టేటే కాకుండా అన్ని బిజినెస్ వాళ్ళకు కూడా ప్రమోట్ చేసుకునేలాగా, తర్వాత ఒకరి బిజినెస్ ని ఒకరిని ప్రమోట్ చేసుకుని అంటే మనం ఎదగడంతో పాటు అందరూ ఎదగాలి. అవునండి, నేను ఒక రంగంలో ఉంటా, నా రంగాన్ని కూడా సహకరించేలా చేస్తారు, మీ రంగాన్ని సహకరిస్తే నా రంగంని మీరు సహకరించి అలా ఎక్స్చేంజ్ ఆఫ్ బిజినెస్ మంచి ఆలోచన ఒక ఐడియాని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం సార్. అది వెరీ ఫ్యూ మంత్స్ లోనే స్టార్ట్ చేయబోతున్నాం కర్నూలులో. దానికి మీ సహకారం కూడా కావాలి. అయ్యో నేను ఎప్పుడో ఒకటే కోరుకుంటా, ఎవరెన్ని విమర్శలు చేసినా నా లక్ష్యం ఒకటే, ఎదుగుతున్న వారిని ప్రోత్సహించాలనేది. డెఫినెట్లీ ఏదో ఎదిగినాక నేను ఎంత మీడియాలో వచ్చినా చూసేవాళ్ళు తక్కువ. ఇలా ఎదుగుతున్నారు, ఎలా ఎదగాలి ఆ ఆలోచన ఉన్న వాళ్ళని పట్టుకొస్తేనే చూసే వాళ్ళకి బాగుంటుంది. ఖచ్చితంగా. ఇప్పుడు మీతో నేను ఏదో కార్యక్రమం నిర్వహిస్తే ఏంటబ్బా ఏం ఆర్థికంగా ఈయన సంపాదించలేకపోయాడే నన్ను కూడా అనేవాళ్ళు ఉంటారు. నా లక్ష్యం వేరే, నేను ఆర్థికంగా ఎదగాలని కాదు, ఆర్థికంగా ఎదిగిస్తున్న వాళ్ళని గౌరవిస్తేనే కదా. ఒక వేదిక లేదు రాయలసీమలో, ముఖ్యంగా ఛానల్స్ లేవు, ఓన్లీ హైదరాబాదు, విజయవాడ కూడా లేదు నాకు తెలిసి. ఇప్పుడు ఛానల్స్ అని అక్కడే ఉన్నాయి. మళ్ళీ రాయలసీమ ప్రాంతంలో ఒక ఛానల్ ఉండాలి అన్న ఆలోచనలో భాగంగానే ఇక్కడే ఉండి ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా నేను సద్వినియోగం చేసుకోలేకపోయినా. ఇక్కడే ఎదగాలి మనం, ఇక్కడ పైకి రాణించాలి, పైకి రావాలి అనే ఆలోచనలోనే ఉండిపోయాను అనమాట. చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించినందుకు, ఈ కార్యానికి వచ్చినందుకు. చూశారుగా, పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, చదువుకుంది ఇక్కడ. కేవలం ఇక్కడే కాదు, ఎక్కడైనా నేను ఒక రాయలసీమ బిడ్డగా నేను కేవలం మన తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ఇతర దేశాల్లో కూడా వెళ్ళి మన తెలుగు ప్రజల ఐక్యతను చాటుతూ వారికి ఉన్న ఆస్తులని పరిరక్షిస్తూ వాళ్ళకు ఉన్న డిమాండ్స్ను కూడా మేము నెరవేర్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నా. రియల్ ఎస్టేట్ రంగంలో అడుగులు వేసి, అంటే ఒక లెక్చరర్గా 10 మంది, ఒక కలెక్టర్ను, ఒక జడ్జిని, ఒక రాష్ట్రపతిని కూడా తయారు చేసి ఆవిడ రియల్ ఎస్టేట్ రంగంలో రావడానికి కారణం ఏంటంటే కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా ఎదుగుతున్న బాగా ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అవకాశాలని సద్వినియోగం చేసుకొని పెట్టుబడి లేకుండా వ్యాపారాన్ని చేస్తూ ఆర్థికంగా ఎదిగించే ప్రయత్నం చేయాలన్న సంకల్పం ఉండడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే జీతాలు వస్తే చాలు, నాకు ఏదో నెలకి ఇంత వస్తే చాలు అనుకోకుండా వచ్చిన దాన్ని పక్కకు పెట్టేసి 10 మందికి ఉపాధి కల్పించాలి, భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతంలో కూడా విస్తరింపచేసేందుకు కేవలం నేను ఎదగడం కాదు, వేరే సంస్థలను కూడా నేను టైప్ చేసుకొని ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనలో నేను చేస్తాను, నా వంతు ప్రయత్నం చేస్తా. ఎంతోమంది యువకులకు భరోసా కల్పిస్తూ అనుకున్న వచ్చిన అవకాశాలని ఎక్కడ కూడా మీరు జారివిడ్చుకోకండి, వినియోగించుకోండి అని యువతకు ఒక మంచి సందేశం ఇచ్చారు. చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సార్. మెయిన్గా ఏమంటే విమెన్కి చాలా పొటెన్షియల్ ఉంటుంది సార్. అవును, నాకు అందుకే విమెన్ ఎంపవర్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాను. చాలా మంది యువత అంటే వాళ్ళు అనుకున్నది లక్ష్యం రీచ్ కాకపోతే సూసైడ్స్ చేసుకోవడం ఇలాంటివి చాలా చేస్తున్నారు. వాటికి కాకుండా అంటే మనము ఒక పర్పస్ కోసం పుట్టినాము అనేది గుర్తించాలి ఫస్ట్. మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినారు అంటే మనం ఒక ఆ పర్పస్ కోసం మనం బ్రతకాలి, నలుగురికి మనం ఉపయోగపడేలాగా బ్రతకాలనేది మెయిన్ ఉండాలి సార్. ప్రతి ఒక్కరికి కూడా మన సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. తల్లిదండ్రులు మన మీద ఒక కోరిక పెట్టుకుంటారు కాబట్టి మన క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ కన్నీరు పెట్టకుండా పన్నీరు చల్లేలా చేస్తున్నారు. ఎందుకంటే లైఫ్ లో ప్రతి ఒక్కరికి అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్ గా ఎవరికైనా ఉంటుంది. అన్ని పూలబాట కాదు, అన్ని ముళ్ళ బాట కూడా ఉండదు మనకు. కాబట్టి మనము పాస్ట్ని మార్చలేము, కానీ ఫ్యూచర్లో మన నెక్స్ట్ పేజెస్ని మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకునేది మన చేతిలోనే ఉంటుంది. వెలుగునిచ్చే సూర్యుడికి, చల్లదనాన్ని ఇచ్చే చంద్రుడికి గ్రహణం తప్పదు, మనిషి అన్నాక కష్టాలు తప్పదు. ఏదేమైనా మంచి రంగంలో అడుగు పెడుతూ 10 మందికి ఉపాధి కల్పిస్తుంది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.